భాగ్యనగరం అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు పొందిన డ్రైనేజ్ సమస్యలు ఇంకా తీరేలా లేవు. డ్రైనేజ్ సమస్యలు నగరవాసుల్ని నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. పనులు మొదలుపెట్టి నెలలు గడుస్తున్నా పురోగతిని మాత్రం శూన్యమనే చెప్పాలి. రోడ్ల మీదకు వచ్చి ప్రజలు తమ నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడుతోంది మన హైదరాబాద్లో. చాంద్రాయణగుట్ట సమీపంలోని ఛత్రినాక జయప్రకాష్ నగర్ కాలనీలో జీహెచ్ఎంసీ అధికారులు మొదలుపెట్టిన డ్రైనేజీ పనులు నత్త నడకన సాగుతున్నాయి. డ్రైనేజీ పనులు మొదలుపెట్టి 5 నెలలవుతున్నా ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడైనట్టుగా తయారైంది పరిస్థితి. కాలనీ వాసులు ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా అధికారులు కాలయాపన చేస్తున్నారే కానీ ఎటువంటి పరిష్కారం చూపడం లేదంటున్నారు. ఇక పాలకవర్గం నిర్లక్ష్యంపై కాలనీ వాసులు రోడ్డు మీదకొచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జీహెచ్ఎంసీలోని శాఖల మధ్య సమన్వయ లోపం కూడా ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. బస్తీవాసులు తమ డ్రైనేజ్ కనెక్షన్లను 5 నెలలుగా ఎక్కడికి మళ్లించాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా తమ రోజువారీ కార్యక్రమాలకు ఇంట్లోంచి బయటకు వెళ్లాలన్నా ప్రాణ సంకటంగా మారింది. అధికారులు ఇంటి నుంచే పెద్ద పెద్ద గోతులు తవ్వి వదిలేశారు. 2 నుంచి 3 ఫీట్ల పైకి కొత్త డ్రైనేజీ వేయడంతో పాటు నాసిరకం పనులు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి నాసిరకం పనులు చేయడం వల్ల ఈ డ్రైనేజీ ఎన్నాళ్లు ఉంటుందో తెలియడం లేదని వాళ్లంతా వాపోతున్నారు. ఛత్రినాక జయప్రకాష్ ఏరియా అండి 3-4 మంత్స్ అవుతుంది. అసలు మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం లీక్ అవుతున్నాయి. అసలు వాళ్ళు ఎవ్వరు రావట్లేదు, పట్టించుకోవట్లేదు. కాల్ కూడా చేసాం మేము. వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. అసలు ఏం పట్టించుకోవట్లేదు. మొత్తం దోమలు, ఈగలు. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు అసలు నడవడానికి వస్తలేదు. అసలు ప్లేస్ కూడా లేదు నడవడానికి. మొత్తం డ్రైనేజ్ వాటర్ ట్యాప్ వచ్చిన రోజైతే మొత్తం లీక్ అయ్యి ఓవర్ఫ్లో అవుతున్నాయి వాటర్. అసలు ఎంతగానో మనం మేము బేర్ చేస్తామండి ఇవన్నీ. దోమలు, ఈగలు, స్మెల్ అయితే విపరీతంగా. అసలు నైట్ అయితే పడుకోలేకపోతున్నాం మేము. నడవనీకి వస్తలేదు. చిన్న పిల్లలకు దమ్ము, దగ్గు, జ్వరాలు వస్తున్నాయి. ఎట్లా బతుకుతారు? మోరీలు చూస్తున్నారు, పోతున్నారు. ఎవరు పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? జ్వరాలు వచ్చి చచ్చిపోతున్నారు ఇక్కడ జనాలు. దోమలకి, పురుగులకి అన్ని. తిండి కూడా సరిగ్గా తింటలేరు. వామిటింగ్ వేసుకుంటున్నారు. 5 నెలలుగా డ్రైనేజీ మూసివేసి ఉండడం వల్ల బస్తీ మొత్తం మురుగుతో దుర్గంధభరితంగా మారిందని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ కారణంగా తాము అనారోగ్యం బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. కనీసం వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మురుగునీరు పొంగి ఇంట్లోకి వస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 5 మంత్స్ అవుతుంది మున్సిపల్ వాళ్ళు రోడ్డు తవ్వి మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. రీసెంట్లీ మా అమ్మగారు చనిపోయారు. ఆమెను మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉండే. ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి సడన్ హార్ట్ వచ్చింది, చనిపోయింది. 6th రోజు చనిపోయింది మా అమ్మ. చావు చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండే మాకు. ఇట్లా బస్తీలో అంతా మాకు హెల్ప్ చేసి మొత్తం క్లీన్ చేసి తీసుకెళ్ళినాం. కానీ ఇదైతే చాలా దుర్భరమైన పరిస్థితి. వాటర్ కూడా పొల్యూటెడ్ వాటర్ వస్తున్నాయి ఇంట్లో. కార్పొరేటర్ ఏం చేస్తలేడు, ఎమ్మెల్యే ఏం చేస్తలేడు, ఎవరు ఏం చేస్తలేరు. మాకు మేము ఇబ్బంది చాలా పడుతున్నాం. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థ రోజు రోజుకి అధ్వాన్నంగా మారిపోతోంది. ప్రపంచ మేటి నగరంగా పేరు పొందుతోన్న భాగ్యనగరంలో డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాలు డ్రైనేజ్ సిస్టమ్ ను పటిష్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఎటు చూసినా ఏదో ఒక సమస్య నగరవాసులను వెంటాడుతుంది. ఛత్రినాక జయప్రకాష్ నగర్ కాలనీలో డ్రైనేజ్ పనులు మొదలుపెట్టి 5 నెలలైనా ఇంకా పూర్తి చేయలేని దుస్థితి. రోజువారీ కార్యక్రమాలైనా చేసుకోలేని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. తలుపు తెరిస్తే చాలు ఇంట్లోకి దుర్వాసన వెదజల్లుతుందని కాలనీ వాసులు వాపోతున్నారు. చిన్నపిల్లల్ని బయటకు వదలాలంటే ఎక్కడ ఏ గుంతలో పడిపోతారని తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ గోవర్ధన్తో రమేష్, HM TV, హైదరాబాద్.